హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో ఏడాది పాటు నిల్వ ఉండి కొత్తిమీర ఆవకాయని కొలతల ప్రకారం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా పెట్టుకున్న కొత్తిమీర ఆవకాయ మీకు చక్కగా ఏడాదంతా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఇలా పెట్టుకున్న ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం ఈ కొత్తిమీర పచ్చడి వేసుకు తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ఇలా గనక పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కొత్తిమీర పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. పచ్చడి పట్టుకోవడానికి కేజీ కొత్తిమీరని తీసుకున్నాను. మీడియం సైజ్ కట్టలు 5 వరకు వచ్చాయి. ఇవి మరీ పెద్ద కట్టలు కాదు, చిన్న సైజు కట్టలు కూడా కాదండి. మీడియం సైజు ఉంటాయి. 5 కట్టల వరకు ఉన్నాయి. పచ్చడి పెట్టుకోవడానికి ముదురుగా ఉన్న కొత్తిమీరను అస్సలు తీసుకోకూడదు. అలా అని మరీ లేలేత కొత్తిమీరను కూడా తీసుకోకూడదండి. ఇలా దోరగా ఉండే కొత్తిమీరని తీసుకోవాలి. ముందుగా కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. కట్టను ఓపెన్ చేసి ఇందులో ఉండే గడ్డి పరకలు, ఎండిన ఆకులు లాంటివి ఉంటే తీసేసుకోవాలి. కొత్తిమీర పచ్చడిని పట్టుకునేటప్పుడు కాడలతో సహా పచ్చడి పట్టుకుంటేనే పచ్చడికి మంచి స్మెల్ అనేది, ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు మరీ ముదురుగా ఉన్న కాడలను అయితే తీసేసుకోవచ్చు. ఇక్కడ కాడలు కొంచెం మీడియం సైజుగా లేతగానే ఉన్నాయి కాబట్టి కొత్తిమీర వేర్లు అలాగే ఎండిన ఆకులు లాంటివి తీసేసుకుని కొత్తిమీరని పక్కకు పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా కొత్తిమీరని క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేర్లు, గడ్డి పరకలు, ఎండిన ఆకులు చూసారు కదా, ఇలా చాలా ఎక్కువ క్వాంటిటీలోనే మనకి వేస్ట్ అనేది అయిపోతుంది. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను నీళ్లలో వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని జాలి బుట్టలో వేసుకుని నీళ్ళన్నీ వాడిన తర్వాత ఈ కొత్తిమీరని కట్ చేసుకోవాలి. కొత్తిమీరని కట్ చేసుకునేటప్పుడు మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు. ఇలా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మరి పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. కొత్తిమీర పచ్చడిని మీరు ఎప్పుడు పట్టుకున్నా ముందు నీట్గా నీళ్లలో క్లీన్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మీరు క్లీన్ చేసుకుంటే కొత్తిమీరలో ఉండే స్మెల్ అంతా వాటర్లోంచి బయటకు వచ్చేస్తుంది. ముందు నీట్గా వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కొత్తిమీరని అంతా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా పొడి బట్టపై వేసుకుని ఫ్యాన్ గాలికి కొత్తిమీరని ఆరబెట్టుకోవాలి. మీరు ఎండలో ఆరబెట్టుకోకూడదండి. ఫ్యాన్ గాలికి ఒక 2 గంటలు ఆరబెట్టుకుంటే చక్కగా ఆరిపోతుంది. మరీ ఎక్కువసేపు కూడా ఆరబెట్టుకోక్కర్లేదు. ఫ్యాన్ గాలి కింద 2-3 గంటలు ఆరబెట్టుకుంటే ఇలా కొత్తిమీర అంతా చక్కగా ఆరిపోయింది. కొత్తిమీర చల్లగా ఉండాలి, అలా అని తడి తడిగా ఉండకూడదు. ఇందులో తడి లేకుండా ఆరితే సరిపోతుంది. కేజీ కొత్తిమీరని తీసుకుని క్లీన్ చేసుకుని ఇలా ఆరబెట్టుకున్న తర్వాత వెయిట్ వచ్చేసి మనకి 1/2 కేజీ మాత్రమే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ అయితే ఉండదండి. ఇక్కడ మనకి కొత్తిమీర వెయిట్ తగ్గిపోతుంది. గిన్నె కొలతలతో కొత్తిమీర పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా ఆరబెట్టుకున్న కొత్తిమీర ఎంత వచ్చిందో కొలిచి తీసుకోవాలి. కొత్తిమీరను కొలిచి తీసుకున్నప్పుడు పైనే పెట్టుకోకుండా ఇలా కొద్దిగా నొక్కి పెట్టుకోవాలి. మీకు ఎంత కొత్తిమీర అయితే పడుతుందో అంత కొత్తిమీరని ఇలా నొక్కుకుంటూ పెట్టుకోవాలి. కొత్తిమీరని ఇలా నొక్కి పెట్టుకోవడం వల్ల చూసారు కదా ఎంత క్వాంటిటీలో కొత్తిమీర అయితే వచ్చింది. చాలా ఎక్కువ కొత్తిమీరే వచ్చింది కదా. ఇలా గట్టిగా నొక్కుకుంటూ మనం కొలిచి తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి గట్టిగా నొక్కుని పెట్టుకుంటే ఇక్కడ నాకు 4 గిన్నెల వరకు కొత్తిమీర వచ్చింది. మీరు పైనే ఫ్రీగా పెట్టేశారంటే 8 గిన్నెల కొత్తిమీర వస్తుంది. మీరు ఫ్రీగా పెట్టే పలం అయితే 8 గిన్నెల వరకు మీరు కొత్తిమీరను కొలిచి తీసుకోవచ్చు. ఇలా నొక్కి పెట్టుకుంటే 4 గిన్నెలు అయితే కొత్తిమీర వస్తుంది. పచ్చడి మొత్తం ఇదే గిన్నెతో ఆయిల్ దగ్గర నుంచి ఉప్పు వరకు, చింతపండు దగ్గర నుంచి బెల్లం వరకు ఈ గిన్నెతోటే మీకు కొలిచి చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు కడాయి పెట్టుకుని ఇందులోకి కొద్దిగా పప్పు నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె వేస్తున్నాను. ఇలా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు పప్పు నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ గిన్నెతో 1 గిన్నె వరకు ఆయిల్ పడుతుంది. మొత్తం ఆయిల్ ఇప్పుడు వేయకుండా కొద్దిగా ఆయిల్ వేసుకుని కొత్తిమీరని వేయించుకోవాలి. కొత్తిమీరని అంతా ఒక్కసారిగా వేసుకోకుండా కొంచెం కొత్తిమీరని వేసుకుని మగ్గిన తర్వాత మిగతా కొత్తిమీరని వేసుకోవచ్చు. మీరు కొద్దిగా చిన్న కడాయిలో వేయించుకుంటే కనుక కొద్దిగా కొత్తిమీరని వేయించుకుని తీసుకోవచ్చు. ఇక్కడ నేను పెద్ద కడాయిలో వేయించుకుంటున్నాను కాబట్టి ఇలా కొత్తిమీర కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన కొత్తిమీరని కూడా వేసేసుకుని ఇలా కొత్తిమీరని అంతా బాగా వేయించుకోవాలి. ఇలా కొత్తిమీర బాగా వేగాలండి. పచ్చి ఏమాత్రం లేకుండా దోరగా వేయించుకోవాలి. అలా అని మరీ మాడినట్టు కూడా వేయించుకోకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొత్తిమీరలోంచి ఆయిల్ ఇలా పక్కకు వచ్చేసింది చూసారు కదా. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి.
ఇలా కొత్తిమీర అంతా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరను పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఏ గిన్నెతో అయితే కొత్తిమీరను కొలిచి తీసుకున్నామో అదే గిన్నెతో చింతపండును కూడా కొలిచి తీసుకోవాలి. ఈ పచ్చడిలోకి 1/2 కేజీ చింతపండు పడుతుంది. ఈ గిన్నెతో 1 గిన్నె వరకు చింతపండును తీసుకోవాలి. చింతపండును మరుగుతున్న వేడి నీళ్ళలో వేసుకుని నానబెట్టుకోవాలి. వేయించుకున్న కొత్తిమీర చల్లారేలోగా చింతపండు నానేలోగా కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు మెంతులను తీసుకుని వేయించుకోవాలి. మెంతులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మెంతులను కొంచెం ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు మనకు తొందరగానే వేగిపోతాయి. ఇలా చిటపటలాడే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా ముందుగా వేయించుకున్న కొత్తిమీర పూర్తిగా చల్లారిపోయింది. మిక్సీ జార్లోకి వేసుకుని మరీ మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకోకూడదు. కొంచెం ఆకు కాడల్లాగా తెలిస్తేనే కొత్తిమీర పచ్చడి బాగుంటుంది. కచ్చాబచ్చా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం కొత్తిమీరనంతటిని మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న కొత్తిమీరను పక్కకు పెట్టుకుని వేరొక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలను కూడా మెత్తని పొడిలా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు కూడా ఇలా చక్కగా నానిపోయింది. ఇలా నానిన చింతపండు ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. చేత్తో ఇలా కాస్త మెదుపుకుంటే ఇందులో ఉన్న గుజ్జు అలాగే పల్ప్ అనేది మనకి ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఇలా మెదుపుకున్న చింతపండు గుజ్జుని జాలిబుట్టలోకి వేసుకుని చేత్తో రబ్ చేసుకుంటూ ఉంటే గుజ్జు అనేది ఈజీగా మనకి సెపరేట్ అయిపోతుంది. చింతపండులో ఉండి బెరళ్ళు ఈనెలు పిక్కల్ లాంటివి ఈజీగా సెపరేట్ అయిపోతాయి. ఇలా రబ్ చేసుకుంటున్నప్పుడు కావాలనుకుంటే కొంచెం నీళ్ళని వేసుకుని కూడా మీరు రబ్ చేసుకుంటూ చింతపండు గుజ్జుని తీసుకోవచ్చు. చూసారు కదా, సాఫ్ట్గా ఉండే చింతపండు గుజ్జు మనకి ఇలా చక్కగా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు గుజ్జుని ఉడికించుకోవడానికి కడాయిలోకి వేసుకోవాలి. కొత్తిమీరను వేయించుకున్న కడాయిలోకే వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఏ గిన్నెతో అయితే చింతపండుని కొత్తిమీరని కొలిచి తీసుకున్నామో అదే గిన్నెతో 3/4 గిన్నె వరకు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని విడిగా పాకం పట్టుకుని వేసుకునే కన్నా ఇలా చింతపండు గుజ్జులో వేసుకుంటే బెల్లం చక్కగా అందులో ఉన్న వాటర్కి మెల్ట్ అయిపోతుంది. ఇలాంటి పచ్చళ్ళు తినేవాళ్ళు కొంతమంది తియ్యగా తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు గిన్నె నిండుగా బెల్లాన్ని వేసేసుకోవచ్చు. ఇక్కడ 3/4 కప్పు అయితే నేను బెల్లం వేస్తున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అదే గిన్నెతో 1/4 కప్పు కళ్ళుప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కళ్ళుప్పు తీసుకుంటున్నాను కాబట్టి ఇలా చింతపండు గుజ్జులో డైరెక్ట్గా వేసేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే పచ్చడి కలుపుకునేటప్పుడు కళ్ళుప్పును మిక్సీ పట్టుకుని కూడా కలుపుకోవచ్చు. ఇలా చింతపండు గుజ్జులో వేసేస్తే మనకి ఉప్పు కూడా అంత చక్కగా కలిసిపోతుంది. ఈ పచ్చడిలోకి ఇలా 1/4 కప్పు ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ కాదు తక్కువ కాదండి. చింతపండు గుజ్జుని ఉడికించుకునేటప్పుడు ఇందులో కొద్దిగా పప్పు నూనె వేసుకుంటే అడుగు అంటకుండా గుజ్జు అనేది మనకి చక్కగా ఉడికిపోతుంది. మనం గిన్నెలో తీసి పెట్టుకున్న ఆయిల్లోంచే కొద్దిగా ఆయిల్ని అయితే వేస్తున్నాను ఇందులోకి. గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటే ఇందులో వేసిన బెల్లం ముక్కలన్నీ కరిగిపోతాయి. బెల్లం అంతా కరిగిన తర్వాత చింతపండు గుజ్జు ఇలా పలుచుగా అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే కాసేపటికే ఇలా చిక్కగా అయిపోతుంది. చింతపండు గుజ్జుని మరీ గట్టిగా కూడా ఉడికించుకోక్కర్లేదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఈ గుజ్జు మరి కాస్త చిక్కగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి అంతా కలుపుకోవాలి. ఇక్కడ చింతపండు గుజ్జు ఇలా పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా కొంచెం తిక్కుగా అయితే అయిపోతుంది. చల్లారిన చింతపండు గుజ్జులోకి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొత్తిమీర ముద్దను వేసుకోవాలి. ఏ గిన్నెతో అయితే కొత్తిమీరను కొలిచి తీసుకున్నామో అదే గిన్నెతో 1/2 గిన్నె వరకు కారాన్ని వేసుకోవాలి. పచ్చడి స్పైసీగా కావాలనుకుంటే కారాన్ని ఇంకో 1/4 కప్పు వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇందులోకి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మెంతి పిండిని కూడా వేసేసుకుని అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే కొత్తిమీర పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ పచ్చడికి పోపు వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి 1/2 కేజీ నూనె పడుతుంది. నూనె అంతా ఒకసారిగా వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులను వేసుకోవాలి. కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఆవాలను కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. మెంతులు జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా తుంచుకున్న ఎండుమిర్చి ముక్కలు కరివేపాకును వేసుకుని వేయించుకోవాలి. 2 వెల్లుల్లి గడ్డలు తీసుకుని దంచుకుని వేసుకోవాలి. పోపంతా ఇలా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే పచ్చడిలో ఏదైనా చెమ్మ లాంటిది ఉన్నా పోతుంది.
ఇలా వేడివేడి నూనె వేసుకుని కలిపేసుకోవడమే. ఇలా చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడి సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చేసుకున్న కొత్తిమీర పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి, వేడివేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది. ఇలా చేసుకున్న కొత్తిమీర ఆవకాయ ఏడాదంతా నిల్వ ఉంటుంది. నోటికి ఏమీ తినబుద్ధి కాలినప్పుడు వర్షాకాలంలో వేడి అన్నంలో ఇలా కొత్తిమీర ఆవకాయ వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.